ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 8 సోమవారం. నేటి మన ధ్యాన లేఖనం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన యెడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదం. వ్యాఖ్యానాంశం పునరుద్ధానం. వ్యాఖ్యాన అంశం పునరుద్ధానం. వ్యాఖ్యానం: ప్రవక్తయగు దానియేలు నెబుకద్నెజరు దినముల్లోనూ, బెల్షాజరు ఆధిపత్యంలోనూ, దర్యావేషు ప్రభుత్వ కాలమందు, పారసీకుడైన కోరెషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లాడు అని 6వ అధ్యాయం 28వ వచనంలోనూ వేరే వచనాలలోనూ చెప్పబడుతూ ఉంది. విశ్రాంతి లేని యుద్ధ కాలాలను గురించి దర్శనాలను చూచి వ్రాసిన దానియేలు తన మట్టుకు విశ్రాంతి నొంది వెళ్ళిపోతాడని సూచించబడింది. పాత తర్జుమా 12వ అధ్యాయం 13వ వచనం చెప్పుచున్నది ఏంటంటే, అయితే అది అంతమయ్యే పర్యంతము నీవు నీ మార్గమున వెళ్ళుము, ఎలయనగా నీవు నిమ్మళించి ఆ దినములైన తరువాత నీకు ప్రాప్తించిన స్థితిలో నీవు నిలిచెదవు అని. నీ వంతులో నిలిచెదవు అని చెప్పిన దానిలో దానియేలు పునరుద్ధానం చెప్పబడుతోంది. ప్రతి భక్తుడు తన వంతులో లేస్తాడు. మొత్తానికి చనిపోయిన వారందరూ లేవాలని ఉంది. ఇది ఖాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. అయితే పునరుద్ధానంలో గల వంతులను గూర్చి తెలుసుకోవడం మంచిది. లేవడంలో ప్రతి వాడు తన వరుసలోనే బ్రతికింపబడలను అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం బోధిస్తోంది. పునరుద్ధానం వరుసలు లేక వంతులు ఇలాగున్నాయి. 1, క్రీస్తు తానే మృతులలో నుండి తొలిగాను ప్రథమ ఫలముగాను లేపబడెను. మొదటి వరుస ఆయనది, అది జరిగిపోయింది. 2, క్రీస్తు మధ్యాకాశానికి 2వ రాకడ సంబంధంగా వచ్చినప్పుడు ఆయన వారు మాత్రమే లేచెదరు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం అదే చూడండి. 3, అటు తర్వాత 1000 ఏండ్ల రాజ్యం జరుగుతుంది. 4, రాజ్యమైన పిమ్మట కడమ మృతులు అనగా తమ పాపములోనే చనిపోయి మొదటి పునరుద్ధానం పోగొట్టుకున్న వారు లేచెదరు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.